డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం జనవరి 20, 2025 దేవుని నుండి ఒక సూచన. ద్వితీయోపదేశకాండము 1:33. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు. ఈనాటి దైవాంశము విశ్వాసముంచకపోయిరి. సంఖ్యాకాండము 20:12. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. ఇశ్రాయేలీలు ఐగుప్తులో 400 ఏండ్లు బానిస బ్రతుకులో గడిపిన తర్వాత వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి మొరను విని దూతను పంపి ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. మోషే నాయకత్వంలో ఫరో ఎదుట అద్భుత కార్యములు జరిపించి వారిని బయటకు తోడుకొని వచ్చి సీనాయి కొండ మీద 10 ఆజ్ఞలను ఇచ్చి 40 సంవత్సరములు వారి ప్రయాణములో రాత్రి అగ్ని స్తంభముగాను పగలు మేఘ స్తంభముగాను ముందు నడిచిన దేవుడైన యెహోవా యందు వారు సంపూర్ణ విశ్వాసము ఉంచకపోవట వలన చివరికి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి, అనగా వారి పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన ఆ మంచి దేశములోనికి కాలేబు, యెహోషువాలు తప్ప మరి ఎవరును ప్రవేశించలేకపోయిరి. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తనలు 78:22. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. దేవుడు మనందరినీ దీవించి ఆయన యందు విశ్వాసముంచి ఆయన రాజ్యమునకు మనము ప్రవేశించుటకు తన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా పరలోక తండ్రి, నీకు మా పట్ల ఉన్న ఉన్నత ఉద్దేశములకై నీకు మా వందనములు. నీ యందు విశ్వాసముంచి నీ నిత్య రాజ్యంలో ప్రవేశించుటకు మాకు నీ కృప దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.